పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గది ఎట్టకేలకు తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రహస్య గదిని ఓపెన్ చేశారు. నిధిని ప్రత్యేక చెక్కపెట్టెల్లో తరలించారు. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల లెక్కింపునకు మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపును డిజిటలైజ్ చేయనున్నారు. ఒడిశాలోని పూరిలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకున్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు. భాండాగారంలోని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల లెక్కింపు, గది మరమ్మతుల నిమిత్తం తలుపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నది. మధ్యాహ్నం 1:28 భాండాగారం తలుపులు తెరిచారు. ట్రెజరీని తెరిచిన సమయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్, జగన్నాథ్ ఆలయ ప్రధానాధికారి అరవింద పాది, ఏఎస్ఐ సూపరింటెండెంట్ గదనాయక్, పూరిరాజు, గజపతి మహారాజు ప్రతినిధి తదితరులు ఉన్నారు. అధికారిక వ్యక్తులు ట్రెజరీ దగ్గరకు వెళ్లగా తలుపునకు 3 తాళాలు ఉన్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న తాళం చెవి పనిచేయలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలను పగలగొట్టారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి చెక్కపెట్టెలు, బీరువాలో ఉన్న ఆభరణాలు, ఇతర వస్తువులను పరిశీలించారు. వాటన్నింటినీ ఆలయంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించి రూమ్ కు సీల్ వేశారు. భాండాగారం లోపల పరిస్థితిని పురావస్తు శాఖ ఏఎస్ఐ పరిశీలించిందని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసినట్టు అధికారులు తెలిపారు. దశాబ్దాల తర్వాత గదిని తెరవడంతో విషసర్పాలు ఉండే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పాములు పట్టే నిపుణుల్ని సిద్ధంగా ఉంచారు. అయితే పాములు ఏమీ లేవని అధికారులు తెలిపారు. నలభై 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచారు. అప్పుడు ట్రెజరీలోని నిధి లెక్కింపునకు 70 రోజుల సమయం పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. 2018లో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అసలైన తాళాలు లేకపోవడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. భాండాగారంలో ఉన్న విలువైన వస్తువుల్ని ప్రస్తుతానికి తరలించకూడదని కమిటీ నిర్ణయించింది. భాండాగారంలో మరమ్మతుల తర్వాత నిధిని తిరిగి ట్రెజరీకి తీసుకురావాలని, మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరే చోట భద్రపరచాలని నిర్ణయించారు. ఆభరణాల బరువు, తయారీ వంటి వాటి వివరాలతో ప్రభుత్వం డిజిటల్ క్యాటలాగ్ సిద్ధం చేయనున్నది. భాండాగారం లోపల ఏమున్నాయన్న ఆసక్తి పెరుగుతున్నది. ఈసారి లోపలి సంపదను లెక్కించేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.